డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? లక్ష్మి, దారిద్ర్య నిర్మూలనకి కుటుంబ నీతులు అత్యవసరం అని యూరోప్లో, అమెరికాలో ఎలుగెత్తి చాటిన ఒక గొప్ప వరిత విప్లవకారిణి మేరీ స్టోక్స్ గురించి చెప్పుకుంటున్నాం. దారిద్ర్య నిర్మూలన జరగాలంటే, కుటుంబాలను బాగుపడాలంటే తప్పకుండా కుటుంబ నీతులు అనేది అవసరం. పిల్లల్ని పరిమితం చేసుకోవాలి, అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి అని 2 విషయాల మీద ఎలుగెత్తిన చాటిన మేరీ స్టోక్స్. మామూలుగా ఆ దేశాలు యూరోప్లో మరి అమెరికాలో కానీ క్రిస్టియన్స్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి అక్కడ నమ్మకం ఏంటంటే దేవుడిచ్చే బిడ్డల్ని కాదని మనవరం అంతే కంటూ ఉండు. కుక్కల్లాగా, పిల్లుల్లాగా, పందుల్లాగా పిల్లలకి కన్నమే. స్త్రీ అనేది పిల్లలకనే యంత్రం. దేవుడిచ్చే బిడ్డలను కాదన్న వీల్లేదు. నీవు కంటూనే ఉండు, ఆడ చచ్చిపోయినా పర్వాలా, ఆడ ఆరోగ్యమాను. అది ఈ క్రిస్టియానిటీలో ఉన్నటి ఒక ముఖ్యమైన భావం. మేరీ స్టోక్స్ ఏం చేసినట్టే, ఇలాగ పిల్లల్ని కనేస్తూ ఉంటే ఆడ బతుకు పాడైపోతుంది, ఆడ జీవితం పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఇంతమంది జనాభా వస్తే అందరికి తిండి పెట్టలేరు, అవకాశాలు రావు. చదువుకోవడానికి అవకాశం ఉండవు, తినడానికి సరే తిండి ఉండదు, ఉండడానికి ఇల్లు సరిగా ఉండదు, కట్టుకొని బట్ట ఉండదు. ఎలా ఇస్తారు? ఎవరు ప్రొవైడ్ చేయలేరు. అంచేత దారిద్ర్యం, అందరూ దారిద్ర్యంలో ఉంటారు. దారిద్ర్యం పోవాలంటే, ప్రజలు హాయిగా బతకాలంటే కుటుంబ నియంత్రణ కావాలి, పిల్లల కన్నాన్ని తగ్గించాలి, పరిమిత కుటుంబం కావాలి. అయితే ఇది అర్థం చేసుకోవాలని కాదు, సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. పిల్లల్ని ఎలా పరిమితి చేసుకుంటావు, కుటుంబాన్ని ఎలా చేస్తావు? సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్, సెక్స్ అనేది బూతు. అసలు సెక్స్ అనేది మాట ఎత్తడానికి వీల్లేదండి మతం. క్రిస్టియానిటీలో సెక్స్ గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే మనిషి పుట్టిందే పాపం చేసి పుట్టాడు. అందుకనే ఓ పాపి, ఓ వ్యభిచారి అంటారు. ఓ పాపి, ప్రతి మనిషి పాపే, పాపం చేసి పుట్టినవాడు. అలాంటి దాటి నథింగ్. సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. నీ బతుకునే చేసుకో. నీ సెక్స్ విషయంలో, పిల్లల కన్న విషయంలో పూర్తిగా ఎలా పిల్లలు పుడతారు, ఏంటి, దేవుడు కాదు, పాడు కాదు, ఈ రంగా ఇందువల్ల పిల్లలు పుడతారు. ఆడవాళ్ళలో ఓవరీ ఉంటుంది, దాని అన్నం విడుదలవుతుంది, యూట్రస్ గర్భం ఉంటుంది, ఆ గర్భంలో మగవాళ్ళలో వీరికణాలు ఉంటాయి. ఆ వీరికణాలు కలిస్తే అన్నం కలిస్తే అది పిండంగా మారి గర్భాశయంలో ఎదుగుతుంది. ఇది సెక్స్ ఎడ్యుకేషన్. దాన్ని నువ్వు నియంత్రణ చేసుకో. ఈ పిలుసువాడు, ఇది చెయ్యి, నువ్వు పెంచుకో అని చెప్పి ఇంకేంది? మహాపాపం ఆ దేవుడిచ్చే దాన్ని కాదని వివరించి చాలా 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 వ్యతిరేకత ఎదుర్కొంది మేరీ స్టోక్స్. అలాంటి ధీర వనిత మేరీ స్టోక్స్ ఇంగ్లాండ్లో ఎడిన్బరోలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1880 అక్టోబర్ 15 జీవించింది. 1880 అక్టోబర్ 15. ఆమె 23 ఏటనే బాటనీలో డాక్టరేట్ పొంది, 23 సంవత్సరాల వయసులోనే డాక్టరేట్ పొంది. అలా చేసిన ఆవిడ చేసినంటే ఒక కుటుంబ నియంత్రణ పుస్తకం రాసింది. కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏంటి, మీ సంతానాన్ని మీరు ఎలా పరిమితం చేసి కుటుంబాన్ని ఏ రకంగా సహాయంగా ఉంచుకోగలరు, పిల్లలు కలగకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు, కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏమిటి అని ఒక పుస్తకం రాసింది. ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన పుస్తకం రాసింది. ఆ పుస్తకం రాసి పెద్ద డబ్బు ఉంది, మధ్యతరగతి డబ్బుల్లో అది ఏం చేసినంటే ఒక పుస్తకం రాసి దాన్ని అచ్చు వేయండి అని పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళింది. మరి అచ్చు వేయాలని డబ్బులు కావాలి కదా. వెళితే ఇలాంటి పుస్తకం వేస్తే ఇంకేమైనా ఉందా? మరి క్రిస్టియానిటీ మరి మతానికి వ్యతిరేకం కదా. క్రిస్టియానిటీ మతానికి ఇలా ఈ విషయం వాళ్ళందరూ ఇలాంటి పుస్తకం వేసి ఇంకేమైనా ఉందా,
మా పరువు పోదా? అసలు మతం మమ్మల్ని బతకనిస్తుందా? అయినా ఈ పుస్తకం ఎవరు కొంటారు? అందరూ మూఢనమ్మకాల్లో ఉన్నారు, అందరూ మత నమ్మకాల్లో ఉన్నారు. మత నమ్మకాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పుస్తకం వేస్తే ఎవరు చదువుతారు? అసలు దేవుడి బిడ్డలు నువ్వు కాపడానికి నువ్వెవరయ్యా అంటున్నారు కనుక, ఆ భావజాలం బుర్రకు పట్టుంది కనుక, ఆ మత పిచ్చి బుర్రకు పట్టుంది కనుక ఎవరు కొంటారు మా పుస్తకాన్ని? మహా అయితే నీ పుస్తకం వేసి అయ్యేది మొత్తం 500 కాపీలు కంటే ఇప్పుడు పోదు. ఎందుకు మేము ఇది చేయడం? 500 కాపీలు అదేంటే మా అయినా వేసి అనుకున్న 500 కాపీలు కంటే అలాంటి పుస్తకం అమ్ముడు పోదు అని పెదవి ఇచ్చారు పబ్లిషర్స్. 500 కాపీలు కూడా పోదు. రెండోది అసలు మెయిన్గా మాత్రం ఇలాంటి పుస్తకం వేస్తే జ్ఞానం ఉంటుందా? మా పరువు పోదా? అసలు మతం బతగిస్తుందా అని గోల పెట్టారు. అది ఎవరి దగ్గర, ఏ పబ్లిషర్ దగ్గర వెళ్ళినా సరే అదే సమాధానం. కానీ తాను అనుకుని సాధించాలి ఏమో సరే. కుటుంబ నియంత్రణ అవగాహన సమాజంలో కావాల్సిందే. పిల్లల్ని పరిమితం చేసుకోవాల్సిందే, కుటుంబాన్ని పరిమితం చేసుకోవాల్సిందే. అప్పుడే బతుకులు బాగుపడతాయి, దారిద్ర్యం పోతుంది. ఈ దారిద్ర్యం ఉండకుండా ఉండాలంటే కుటుంబ నియంత్రణ అవసరం. ఎక్కువగా పిల్లల్ని కనేస్తే ఆ దారిద్ర్యం అలాగే ఉంటుంది, జనాల బతుకులు బాగుపడవు అని చేసింది. కానీ పట్టుదల వేయలేదు. చివరికి ఆ పుస్తకాన్ని ఏదో తానే ప్రింట్ చేయించింది. తర్వాత ఇక ఈ విచిత్రం ఏంటంటే, ఇక ఆ పుస్తకం విడుదలైన వెంటనే 500 కూడా పోయిందని 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. అంటే ప్రజలు చేయలేక ఆ మత విశ్వాసాలు, మతస్వాముల యొక్క అధికారం వల్ల నోరు మూసుకున్నారు. అలాంటి వాళ్ళకి బతుకులు బాగుపరుచుకుంటారా? ఇలాగా ఆయన చిట్కాలు చెప్పేసాడు కల్లా, దాంతో ఆ పుస్తకంలో అన్నీ విప్పేటి కల్లా 20 లక్షల కాపీలు అమ్ముడిపోయే రికార్డులను బద్దలు కొట్టింది. అంటే ఆ నీడ్ ఎంత ఉందో అర్థం చేసుకుంది. 500 పుస్తకాలు కూడా పోయింది, 20 లక్షల పుస్తకాలు పోయాయి. దాని పేరు, పుస్తకం పేరేంటి? మేరీ లవ్. మేరీ స్టోప్స్ కదా, మేరీ లవ్ అని పుస్తకం పేరు పెట్టింది. మేరీ లవ్ అని. ఆ యువతి మేరీ స్టోప్స్ 20వ శతాబ్దం పూర్వార్ధంలో ఈ పుస్తకాన్ని విశిష్టానతానం ఉంది. ఆమె రాసిన 10 పుస్తకాలకి మంచి ఆదరణ లభించింది. 10 పుస్తకాలు రాసినాడు దీని మీద. సెక్స్ ఎడ్యుకేషన్ చాలా పుస్తకాలు రాసినాడు. సెక్స్ ఎడ్యుకేషన్ దారిద్ర్య నిర్మూలన జరగాలంటే కుటుంబ నియంత్రణ అత్యవసరం అని యూరప్లో, అమెరికాలో ఆమె ఎలుగెత్తింది. సెక్స్ పరిజ్ఞానం స్త్రీలలో వ్యాప్తి చెందాలని ఆమె చెప్పడమే కాక, ఆమె వివిధ దేశాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్స్ని ప్రారంభించింది. క్లినిక్సే లెక్క చేయలేదు, ఎవడే తిడుతున్నా సరే తాను నమ్మింది ఏంటి? కుటుంబ నియంత్రణ పోతేనే దారిద్ర్యం పోతుంది. సమాజం చక్కగా తయారవ్వాలంటే కుటుంబ నియంత్రణ కావాలి, సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి అని చివరికి ఈ కుటుంబ నియంత్రణ గురించి అందరికీ అవగాహన అందుబాటులో రావడం కోసం, వాళ్ళకి సౌకర్యాలు అందుబాటులో రావడానికి ఆమె ఈ ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్స్ని ప్రారంభించింది. వాళ్ళంటే ఆవిడకి మనుషులు తయారైపోయారు. ఆవిడకి ఆ మేరీ స్టోప్స్ క్లినిక్గా, మేరీ స్టోప్స్, ఆ పేరు మేరీ స్టోప్స్ క్లినిక్గా దేశాల్లో ఖ్యాతింది. యూరప్లోను, అమెరికాలో కూడా మేరీ స్టోప్స్ క్లినిక్ నిన్న వచ్చాయి. అన్నీ కూడా ఏంటి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ని ప్రచారం చేస్తాయి. రెండోది కుటుంబ నియంత్రణ సంబంధించిన విధానాల గురించి తెలియజేస్తాయి. కుటుంబ నియంత్రణ విధానాలకి చేస్తూ ఆ సహాయం చేస్తాయి. ఆరంగా ఒక ఉద్యమంగా తీసుకొని అందరి సహకారం పొందింది. అంటే దట్ నీడ్ ఎంత ఉందో అర్థమవుతుంది. ఇంతవరకు మతం భయపడి జనాలు కూర్చున్నారు, భయపడి దాన్ని చేశారు. ఆ స్త్రీ కేవలం పిల్లలకనే యంత్రం కాదని ఆమె స్పష్టం చేసింది. ఆమె సుఖ సంసార సాధనాలు ప్రజలకు తెలియజేసి ఒక ప్రక్క చేతనం చేస్తూ ఉంటే దేవుడిచ్చిన బిడ్డలు కాదని నీవెవరు ఆయన ఆమె కుటుంబ నియంత్రణ ద్వారా అవినీతిని ప్రోత్సహిస్తోందని మత నాయకులు తీవ్రంగా ఆమె దాడి చేశారు. నువ్వు ఇలా చెప్పి కుటుంబం పెంచేసి అవినీతిని పెంచుతున్నావు సమాజంలో. అవినీతి అంటే సమాజపడతారు. కుటుంబ నియంత్రణ అనేది కార్మిక, కర్షక, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి మూలమని
వారి సాంఘిక ఆర్థిక మానసిక వికాసాన్ని పట్టుకోమని ఆమె స్పష్టం చేసింది. వాళ్ళేమో ఇలా చేస్తే నువ్వు ఈ రకంగా చేసి జనాలు చెడగొడుతున్నావు, ఈ సమాజం చెడగొడుతున్నావు అని గోల పెడితే మతస్వాములు నో, ఇది కాదు, మా మధ్యత కుటుంబాల సంక్షేమానికి ఇది మూలమని, సాంఘిక ఆర్థిక మానసిక వికాసాన్ని పట్టుకోమని చాటి చెప్పింది. అపోహలు, మూఢనమ్మకాలు, అపోహలు, అనుమానాలతో 12 జీవితాలను నాశనం అవుతాయని ఆమెను ఆవేదన చెందింది. రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ రంగా ఎంతో చేయగా కానీ ఆవిడ రకంగా చేసి ఆయన ఈ మేరీ స్టోక్స్ కుమారుడే బ్రిటిష్ హ్యూమర్ సంఘానికి అధ్యక్షుడిగా అయ్యాడు. హేరీ స్టోక్స్. ఈయన మన నాసిక కేంద్రానికి ఇచ్చారు. మన ఇక్కడ ప్రపంచ నాథ సభలు 2 జరిపినప్పుడు రెండిట్లోనూ పార్టిసిపేట్ చేశారు ఆయన. 1980లో ప్రపంచ నాథ సభలు జరిగాయి, 1996లో ప్రపంచ నాథ సభలు జరిగాయి. ఈ రెండిట్లో కూడా ఈ మేరీ స్టోక్స్ కుమారుడు హేరీ స్టోక్స్, ఆయన పేరు హేరీ స్టోక్స్, ఆయన వచ్చే బ్రిటిష్ హ్యూమరిస్ట్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా వాళ్ళ కొడుకు, ఆయన కూడా అంత కొడుకు అంత ఇదిగా అయ్యారన్నమాట. విజయవాడ నాసికానికి వచ్చారు. 1919లో రేడియంట్ మదర్హుడ్, ఆ తర్వాత వైజ్ పేరెంట్హుడ్ అనే పుస్తకాలని ఆమె రచించింది. ఆమె ప్రారంభించిన కుటుంబ నియంత్రణ కేంద్రాలు విశేషంగా ప్రజలను ఆకర్షించాయి. చర్చి ప్రోత్సాహంతో సదర్లాండ్ అనే వ్యక్తి ఆమెను తీవ్రంగా దూషిస్తూ కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ పుస్తకం రాశారు. దీనిపై 1923లో మేరీ కేసు వేసింది. ఆమె తిడుతూ వాడు రాశాడు. అతను చర్చి డబ్బులు ఇచ్చింది, డబ్బులు ఇస్తే ఆ సదర్లాండ్ అనేవాడు కేసు వేసాడు, మీద పుస్తకం రాశాడు. దీని 1923లో అతని మీద కేసు వేసింది. ఏంటి చెప్పిన తప్పు, ఎక్కడ తప్పు? ప్రజలు బాగుపడాలని, బతుకులు బాగుపడాలని చెబితే నీ ఎడ్యుకేట్ చేసి తప్ప, నీ ఎలా తప్పు అని అది ఎలా కేసింది. తన కేసు తానే వాదించి, నాకేం లాయర్ అవసరం లేదు, ఓ స్త్రీ కోర్టులో వాదించడానికి వీలు లేదని అడ్డంకులు పెట్టారు. స్త్రీ వాదించడానికి వీలు లేదని అడ్డంకులు పెట్టారు. చివరికి కోర్టు తీర్పు మేరీకి అనుకూలంగా వచ్చింది. తన కేసు తానే తనకు అనుకూలంగా వచ్చింది. ఇంగ్లాండ్లో అత్యున్నత న్యాయస్థానమైన ప్రివీ కౌన్సిల్కు ఆ తీర్పై మతస్థులు అప్పీల్ చేశారు. మళ్ళీ ఈమెకు అనుకూలంగా వస్తే మళ్ళీ ప్రివ్యూగా అప్పీల్ చేశారు. వయసు వెళ్ళిన కన్జర్వేటివ్ల చేతిలో ఆ కేసు పాటును ఆమె శిక్ష విధించారు. ఇవరికి కింద కోర్టు ఏమో ఆమెకు అనుకూలంగా ఇచ్చింది, కానీ పై కోర్టు ఆమె మళ్ళీ అతనికి అనుకూలంగా ఇచ్చింది, మతవాదికి అనుకూలంగా చేశారు, శిక్ష చేశారు. కుటుంబ నియంత్రణ ప్రచారం చేయకూడదని కోర్టుతో సహా ఎంత అడ్డుపెట్టినా ఆమెకు సామాన్య సానుభూతి మరింత పెరిగింది. ఆమె కేసు పెట్టి శిక్ష పడినప్పుడు కూడా తక్కిన వాళ్ళందరూ ఆవిడకి అండగా నిలిచారు. కోర్టులో శిక్ష పడిన 2 నెలల్లోనే తన పుస్తకాల ఆధారంగా సెక్స్ ఎడ్యుకేషన్పై ఒక సినిమాను తీసింది. సెక్స్ ఎడ్యుకేషన్ సినిమా తీసింది. ఉష్ట్రపక్షులు అనే నాటకం రాసి ప్రదర్శించింది. స్త్రీలలో సెక్స్ పరిజ్ఞానాన్ని బాగా పెంపొందించింది. స్త్రీల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పెంపొందించడంలో, పేదరికాన్ని తగ్గించడంలో కుటుంబ నియంత్రణ ప్రధానమైనదని ఆమె ఎలుగెత్తి చాటింది. స్త్రీలలో కాదు, స్వేచ్ఛ స్వాతంత్ర్యం రావాలంటే, పేదరికం తగ్గించాలంటే కుటుంబ నియంత్రణ కావాలి, సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. లెక్కలేని వ్యతిరేకతలు ఎదుర్కొన్న అసమాన ధైర్యశాలి మేరీ స్టోక్స్ 1958 అక్టోబర్ 2న ఇంగ్లాండ్లో మరణించింది. అంటే దాదాపు 58 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ మీద ఆ మరణంతో ఆమె కళ్ళు సాకారం అయ్యాయి. కావాలని చేసిన కదా. 1957 నుండి అంతవరకు వ్యతిరేకంగా ఉంది. 1957 నుండి ఇంగ్లాండ్లో స్త్రీలకు ఉచితంగా గర్భనిరోధక మాత్రలు, గర్భనిరోధక సాధనాలు ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది. ఆమె పడ్డ కష్టం 100 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు పడ్డ కృషి 1950లో ఇంగ్లాండ్లోనే ప్రభుత్వమే గర్భనిరోధక మాత్రలు, ఇన్ని సాధనాలు ఉచితంగా కూడా పెట్టింది. చైనా వంటి మరెన్నో దేశాల్లో స్త్రీ పురుష కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మతం పట్టు సళ్ళింది, వ్యక్తి స్వేచ్ఛ పెరిగింది, పరిమిత కుటుంబం సుఖ సంసారానికి సాధనాన్ని మేరీ చెప్పిన విషయం ప్రభుత్వాలు గుర్తించాయి. పేదరిక నిర్మూలనలో
విద్యా వ్యాప్తిలో సెక్స్ ఎడ్యుకేషను కుటుంబ నిర్ణయం ఎంతో ముఖ్యమైనది. నాస్తికులు, అభ్యుదయవాదులు ప్రపంచవ్యాప్తంగా కుటుంబ నేతలకి సెక్స్ ఎడ్యుకేషన్ వ్యాప్తికి అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. ఆధునికలో సైన్సుకు శాస్త్రీయ దృష్టికి ప్రాధాన్యత ఇస్తేనే మూఢనమ్మకాలు, అజ్ఞానం, పేదరికం అంతమై ప్రగతి సాధ్యమవుతుందని ఆమె తేల్చి చెప్పింది. అంచేత సైన్స్ ఒకటిగా సైన్స్తో పాటు శాస్త్ర విజ్ఞానం కావాలి. ఈ రకంగా ఇలాంటి మహానుభావుల కృషి వల్లనే ఈరోజు మనందరితో హాయిగా ఉన్నాం. ఆమె ఎన్ని కష్ట జైలుకి వెళ్ళింది, తిట్టు తింది, నానా దుర్భాషలు పడింది. చివరికి ప్రభుత్వమే అందరికి ఉచితంగా బిళ్ళలు పెట్టింది, క్లినిక్స్ పెట్టింది, అన్నీ చేసింది. అంటే ఏదైనా మార్పు చేయాలని మొదట్లో చాలా ఇబ్బందులు వస్తాయి, తర్వాత అవన్నీ సర్దుమడుగుతాయి. ఇది మేరీ స్టోక్స్ గురించి కదా, మనందరికీ ముఖ్యంగా అందరికీ భారతదేశంలో అందరూ కూడా ఇది కనువిరుపు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.